నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. రాష్ట్రంలో ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వమే కట్టిస్తుందని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్లో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలపై మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అన్ని కుల సంఘాలను 2 రోజుల వర్క్షాప్ నిర్వహించామని చెప్పారు. అన్ని బీసీ సంఘాలు ట్రస్ట్గా ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. కుల వృత్తుల వారీగా భవనాలు ఉండాలి కాబట్టి అలానే ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరిలో 41 కుల సంఘాలు ఆత్మగౌరవ భవనాలు ప్రారంభిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తామన్నారు. ఈ నెల 17వ తేదీలోపు తీర్మానాలు పంపాలన్నారు. దళిత బహుజనులు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్డీపీసీ మల్కాపూర్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు. 5 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. యువత ఉత్సాహంతో స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని మంత్రి తెలిపారు. భయపెడితే బీజేపీ భయపడదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2 రోజులుగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హోందాగా వ్యవహరించాలంటూ కేసీఆర్ సూచించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడబోమన్నారు. డైలాగులతో సమస్యలు పరిష్కారం అవుతాయా అంటూ సీఎం కేసీఆర్ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ కొరత తీర్చేలా స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2వ దశలో కోవిడ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. శ్వాసకోశ సమస్య, తీవ్ర అనారోగ్యంతో దవాఖానాలో చేరిన వారికి ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు నిర్మల్ దవాఖానాలో ₹1 కోటి వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 11 ఎమ్మెల్యే స్థానాలకు, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క స్థానం చొప్పున, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 2 స్థానాల చొప్పున ఖాళీలున్నాయి. వీటికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పాటు ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 16న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతోంది. నవంబర్ 23న నామినేషన్ స్వీకరణకు చివరి తేదీ, 24వ తేదీన నామినేషన్ పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 26వ తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉండగా జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ చేసిన దౌర్జన్యాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టికం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతపురంలో విద్యార్థుల ఆందోళనలో కొన్ని విద్రోహ శక్తులు దూరాయని సజ్జల ఆరోపించారు. రాష్ట్రంలో 2249 ఎయిడెడ్ సంస్థలు ఉంటే 702 సంస్థలను వాళ్లే నడుపుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ ఏమీ బలవంతం లేదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఎయిడెడ్ విషయంలో ఎలాంటి బలవంతం చేయడం లేదని, టీచర్లు చాలా ఆనందంగా ఉన్నట్లు పేర్కొన్నారు. టీడీపీ చేసే అబద్ధపు విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు సామాజిక న్యాయంతో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను తన ట్వీట్లతో ముప్పతిప్పలు పెడుతున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్పై సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. నవాబ్ మాలిక్కు దావూద్ గ్యాంగ్తో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. ముంబై పేలుళ్లలో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గర నుంచి నవాబ్ మాలిక్
చవగా ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. నవాబు మాలిక్ దగ్గర ఉన్న ఆస్తుల్లో 4 ఆస్తులు అండర్ వరల్డ్తో లింకులున్నాయని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు కూడా డాక్యుమెంట్లు అందిస్తామని తెలిపారు. శ్రీనగర్కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సృజనాత్మకత నగరాల నెట్వర్క్లో శ్రీనగర్కు చోటు కల్పిస్తూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో శ్రీనగర్కు యునెస్కో చోటు కల్పించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో మొత్తం 90 దేశాల్లో 295 నగరాలు ఉన్నాయి. అయితే శ్రీనగర్తో పాటు గ్వాలియర్లో కూడా ఈ జాబితాలో చేర్చాలని గతంలో భారత్ యునెస్కోకు సిఫార్సు చేసింది. శ్రీనగర్కే అవకాశం క్రియేటివ్ సిటీస్లో చోటు కల్పిస్తూ యునెస్కో ప్రకటన చేసింది. అందమైన శ్రీనగర్కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఆనందంగా ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో హస్తకళలు, జానపద కళలకు ప్రసిద్ధిగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది శ్రీనగర్ సాంస్కృతిక చరిత్రకు తగిన గుర్తింపు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తమిళనాడులో వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది. పుదుచ్చేరి, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మేటూరు డ్యాం నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ విధ్వంసం చాలదన్నట్లు మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. మొత్తం 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 19 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ప్రధాని మోదీ కూడా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో మాట్లాడి రెస్క్యూ, రిలీఫ్ పనుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా వచ్చే 2 రోజుల పాటు చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కమలా నెహ్రా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 చిన్నారులు మృతి చెందడంపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. దీనిపై ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని సీఎం మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఫైర్ సేఫ్టీ ఆడిట్ నుంచి నివేదిక వస్తే అసలు విషయాలు బయటకొస్తాయని చెప్పారు. నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయాల్సిందేనని తెలిపారు. కరోనా కట్టడికి 100% వ్యాక్సినేషన్ సాధించాలనే లక్ష్యంతో మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న ఉద్యోగులకు జీతం ఇవ్వబోమని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకొని 2వ డోస్ వేయించుకొని వారి జీతాలు చెల్లించకూడదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమావేశంలో నిర్ణయించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులందరూ సంబంధిత కార్యాలయాల్లో తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను విధిగా సమర్పించాలని ఉన్నతాధికారులు అధికార ప్రకటనలో కోరారు. నెలాఖరులోగా నగరంలో 100% వ్యాక్సినేషన్ చేపట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రాహ్మిన్స్, బనియాస్ కులాల ఓట్లు తమతోనే ఉన్నాయని మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ పి మురళీధర్రావు అన్నారు. కమలం పార్టీ కులపరమైన ఓట్ల కోసం పనిచేస్తుందా అన్న ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2 కులాల ఓట్లు తమ జేబులో ఉన్నాయని చెప్పారు. బ్రాహ్మిణ్ ఉన్నప్పుడు ఇది బ్రాహ్మిణ్ పార్టీ అని, అలాగే బనియా వర్కర్లు ఉన్నప్పుడు ఇది బనియాస్ పార్టీ అని తెలిపారు. బీజేపీ అన్ని వర్గాలకు సంబంధించిందని పేర్కొన్నారు. మురళీధర్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్నాథ్ మండిపడ్డారు. కొన్ని వర్గాలను తీవ్రంగా అవమానిస్తున్నారంటూ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచారనే ఆరోపణలపై జార్జియా అధ్యక్షుడు షాకల్విల్ని అక్టోబర్ 1న అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. జైల్లో ఉన్న షాకల్విని గత 39 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. జైలు సిబ్బంది తనను హింసిస్తున్నారని, తనపై దాడి చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని, జుట్టు పట్టుకుని లాక్కెళ్తున్నారని తన లాయర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే అనారోగ్యంగా ఉన్న తనను జైలు, ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ తనను చంపేందుకు ప్రయత్నించారని లేఖలో తెలిపారు. షాకల్విల్ని 2004 నుంచి 2013 వరకు జార్జియా అధ్యక్షుడిగా పనిచేశారు. షాకల్వి రాసిన లేఖ జార్జియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ ప్రయాణికుల కోసం గుర్తించిన కోవిడ్ టీకాల జాబితాలో భారత్కు చెందిన కోవాక్సిన్ను చేరుస్తున్నట్లు యూకే ప్రకటించింది. ఈ టీకా తీసుకున్న వారిని నవంబర్ 22 నుంచి అనుమతించేందుకు ఆదేశాలిచ్చింది. అలాగే బ్రిటన్కు చేరుకున్న తర్వాత ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ బ్రిటన్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్ ట్వీట్ చేశారు. భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ను ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన విషయం మనకు తెలిసిందే. ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీలు భారత్లో తిప్పలు పడుతున్నాయి. స్పైస్ జెట్కు లీజుకి ఇచ్చిన విమానాలను తిరిగి తీసుకోవడానికి అవి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రభుత్వానికి స్పైస్ జెట్ జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సింది. అందువల్లే స్పైస్ జెట్ నుంచి విమానాలను తిరిగి తీసుకునే క్రమంలో భాగంగా లెస్సార్స్ ప్రయత్నాలను ట్యాక్స్ అధికారులు అడ్డుకుంటున్నారు. స్పైస్ జెట్ 285 కోట్లు జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సింది. ఐసీబీసీ లీజింగ్, ఏవియేషన్, క్యాపిటల్ గ్రూప్, బీబీఏఎం సహా ప్రధాన ఫైనాన్సింగ్ కంపెనీల పెట్టుబడులున్న సంస్థల నుంచి విమానాలను స్పైస్ జెట్ లీజుకు తీసుకుంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కనీసం 13 బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్లను తిరిగి పంపేయాలని స్పైస్ జెట్ భావిస్తోంది. ట్యాక్స్ అథారిటీ నుంచి ఎన్ఓపీ కోసం ఎదురు చూస్తోంది. అయితే సర్టిఫికెట్ను ఇవ్వని అధికారులు విమానాలను తిరిగి పంపే ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేశారు. కట్టాల్సిన 285 కోట్ల జీఎస్టీ బకాయిలను ఏకమొత్తంగా కట్టలేమని 10 వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతించాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టును స్పైస్ జెట్ ఆశ్రయించింది. అధికారులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. జీఎస్టీ బకాయిలను వాయిదాల రూపంలో కట్టడానికి జీఎస్టీ చట్టం అనుమతించబోదని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం బోలా శంకర్. తమిళ వేదాళం చిత్రానికి ఇది రీమేక్గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై అనిల్ శుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా కథానాయికగా తమన్నాను ఖరారు చేశారు. ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో బోలా శంకర్ చిత్రం ప్రారంభం కానుంది. అలాగే 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ చిత్రానికి సంబంధించి చిరంజీవిపై ఫోటోషూట్ను, లుక్ టెస్ట్ను పూర్తి చేశారు దర్శకుడు మెహర్ రమేష్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో కోల్కతాలో జరిగే కథగా ఈ చిత్రం సాగుతోంది. దీనికోసం చిరంజీవి 2 వేరియేషన్స్ కలిగిన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ, తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్నెస్తో లేడా? అతడి ఫిట్నెస్ విజయాన్ని జట్టు యాజమాన్యం, సెలెక్షన్ కమిటీ దాచిపెట్టిందా? ఆ విషయంపై బోర్డు సీరియస్గా ఉందా అంటే అవుననే సమాధానం వస్తోంది. హార్దిక్ ఫిట్నెస్పై విచారణ జరిపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలపై జట్టు యాజమాన్యాన్ని నివేదిక కోరనున్నట్లు సమాచారం. తాజా పరిణామాలు చూస్తుంటే స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే టీ20లకు హార్దిక్ జట్టు నుంచి ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది. గత నవంబర్లో ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ హార్దిక్ అర్ధాంతరంగా వైదొలిగాడు. ఇక అప్పటి నుంచి అతడి ఫిట్నెస్పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పూర్తి ఫిట్నెస్లో ఉండి అన్ని అర్హతలు ఉన్న ఆటగాళ్లను కాదని హార్దిక్కు టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటివ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడవి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బతకాలంటే చంపాల్సిందే. ముఖ్యంగా మాంసాహార జంతువులు నిత్యం వేట కొనసాగిస్తాయి. అడవికి రాజైన సింహం బారిన పడ్డాయంటే ఆహారం అయిపోవాల్సిందే. ఘనాలోని సవానా రీజియన్లో సేద తీరుతున్న అడవి దున్నల గుంపుపై దాడి చేసేందుకు సింహాల గుంపు యత్నించింది. కట్ చేస్తే సీన్ కాస్త రివర్స్ అయింది. సింహాలు సైతం తోక ముడిచిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే మిత్రుడు ఒకరు ఉండాలని పెద్దలు చెబుతుంటారంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్లు చేస్తూ లైకులతో హోరెత్తిస్తున్నారు. మరి లేట్ ఎందుకు? ఆ యుద్ధాన్ని మీరు కూడా చూసేయండి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వలయం టీవీ. ఈ బులెటిన్ మీకు అందించిన వారు KLM ఫ్యాషన్ మాల్.